పవన్ కళ్యాణ్కి సంబంధించి మొన్ననే కుంభమేళాకి వెళ్ళడం, ఆ సందర్భంగా ఆయన స్నానం ఆచరించేటటువంటి సందర్భంలో ఏదైతే తన ఫోటోకి సంబంధించిన దాన్ని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అంతకుముందు ఆయన సినిమాల్లో బాక్సర్గా లేకపోతే ఫైటర్గా చూపించిన విజువల్స్ని పెడుతూ ఎట్టయిపోయాడేంటి ఈయన అంటూ దాని మీద ఏదైతే ఆకతాయిగా పోస్టులు పెడుతున్నటువంటి ఎక్కువగా సోషల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పెడతారు. ఇంకెవరు పెడతారు? తెలుగుదేశం వాళ్ళు బెటర్, బీజేపీ వాళ్ళు బెటర్, జనసేన వాళ్ళు బెటర్ కదా. సోషల్ మీడియాలో ఫేక్ ఐడీల ద్వారా కించపరిచేలా ఫోటోలు పోస్టింగ్లు చేస్తున్నారంటూ జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. సీతానగరంలో ఈ ఫిర్యాదు చేసుకొచ్చారు. సీతానగరం మండల జనసేన పార్టీ ఇన్ఛార్జి మట్టా వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సీతానగరం పోలీసులు. సీతానగరం సంబంధించి పోలీస్ స్టేషన్లో BNS 66E సహా IT యాక్ట్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దర్యాప్తు చేస్తామని, ప్రముఖ సినీ నటుల పేరుతో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ఫేక్ ఐడీలతో ఈ అసభ్య పోస్టులు పెడుతున్నారని సైబర్ పోలీసులు ఇప్పుడు అలర్ట్ అయ్యారు. ఎక్కడి నుంచి ఈ పోస్టులు వస్తున్నాయి అన్నటువంటిది దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో ఇంకా మరికొన్ని చోట్ల కూడా ఇదే విధమైనటువంటి కంప్లైంట్స్ వచ్చినాయి. ఇది వచ్చేటప్పుడు ఈ నెల్లూరు జిల్లాలో కూడా సోషల్ మీడియాలో పవన్ మీద పోస్టులకు సంబంధించి అక్కడ కూడా కావలిలో పోలీసు కేసు నమోదైంది. అక్కడ ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కంప్లైంట్ చేశారు.